అన్నా నీ పైన బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా నీ మీద నెగిటివ్ పోస్టులు కామెంట్స్ పెడుతున్నారు, వాటిని పట్టించుకోకండి. కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తున్న ఇండిపెండెంట్ జర్నలిస్టులను వేధిస్తున్నారు. ఏమైతే వాళ్ళు పెట్టే పోస్టుల వల్ల మనకి ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది. వాళ్ళు పెట్టే పోస్టుల వల్ల మనకు ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది. ఇప్పుడు అర్బన్ నక్సలైట్ వీడు నేరేయాలి, తూరేయాలి, తురుమాలే, ఏదో రకరకాలుగా పెట్టుకుంటున్నారు. పెట్టుకొనివ్వండి. ఇప్పుడు వాడి ఇంట్లో కూర్చొని కామెంట్ పెడుతున్న వాడికి, బయటకు వచ్చి ప్రజల సమస్యల గురించి ఆలోచించని వాడికి, ఒక రకమైన ముసుగేసుకొని బతుకుతున్న వాడికి వాడి కాదు కదా మనం ఆన్సర్ చెప్పాల్సింది. కోట్లాది మంది ప్రజలకి మనం ఆన్సర్ చెప్పుకోవాలి. వాళ్ళకి ఆన్సరబుల్ మనం, వాళ్ళకి జవాబుదారీగా పనిచేయాలి, బాధ్యతతో పనిచేయాలి. ఆ పని మనం చేస్తున్నాం. ఏ రోజైతే ప్రజలు నమ్మరో, ఏ రోజైతే ఇది అనుకున్నారో మేమే బంద్ చేస్తాం. ఇప్పుడు మా లైన్ ప్రజలకు నచ్చలేదనుకో, చూడడం ఆపేస్తే వ్యూస్ తగ్గిపోతాయి. మనకు అర్థమవుతుంది కదా. మన వ్యూవర్షిప్ ఏమైనా తగ్గిందా? పెరిగింది. ఇంకా మన వ్యూవర్షిప్ 2, 3 ఇంతలు 10 ఇంతలు పెరిగింది ఇప్పటికి. చాలామంది అనుకుంటున్నారు గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని విమర్శించడం వల్ల వ్యూవర్షిప్ ఆ రోజు వచ్చింది, ఈరోజు అటు ఇటు అయిద్దామని చాలామంది అనుకున్నారు. అంతకు 10 ఇంతలు పెరిగింది ఇప్పుడు. మాది రెట్టింపైంది తప్ప ఎక్కడా కూడా తగ్గలేదు. పబ్లిక్ ఇంకా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎందుకు? మనకు తెలుసు మనం ప్రజల కోసం పనిచేస్తున్నామని. పోస్టులు పెట్టుకోండి, వీడియోలు చేసుకోండి, ఏదన్నా చేసుకోండి, ఫరక్ పడదు.